వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు పుష్ప 2 పార్ట్స్ అనే మనం అందరం అనుకున్నాం, కానీ థర్డ్ పార్ట్ కూడా ఉంటుందనే న్యూస్ ఇప్పుడు బండి ఫ్యాన్స్ను ఎగిరి గంతేసేలా చేస్తోంది. పుష్ప ది రైస్, పుష్ప ది రూల్ ఈ రెండు సినిమాలే కాక మూడో సినిమాగా పుష్ప ది రోర్ కూడా ఉంటుందంటూ ఓ స్ట్రాంగ్ బజ్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఇదే కనుక నిజమైతే ఇదో ట్రెండ్ సెట్టింగ్గా కూడా మారనుంది. ఫైటర్ సినిమాలోని లిప్ కిస్ ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది. సినిమాలో ఓ సీన్లో భాగంగా ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్లో హృతిక్ దీపిక కిస్ పెట్టుకోవడం అనేది ఓ ఐఏఎఫ్ అధికారికి కోపం తెప్పించింది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టను దిగజార్చడమే అని ఆయనకు అనిపించింది. దీంతో ఈ మూవీ మేకర్స్కు తాజాగా లీగల్ నోటీసులు పంపించారు ఆ ఐఏఎఫ్ అధికారి. పవన్ ఫ్యాన్స్, ఓజీ రాక కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ గుడ్ న్యూస్. ఓజీ వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న థియేటర్లో దిగడం పక్కా అంటున్నాడు. తాజాగా ఓజీ ప్రొడక్షన్ కంపెనీ డివివి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ అనౌన్స్మెంట్ చేసింది. ఓజీ మూవీని సెప్టెంబర్ 27నే రిలీజ్ చేయనున్నట్టు చెప్పేసింది. ఓ నయా ఓజీ పోస్టర్ను కూడా నెట్టింట వదిలింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి మారిపోయాడు. బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్లో జాక్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్లో స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. టిల్లు బర్త్డే కావడంతో ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అది కాస్త ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తూనే ట్రెండ్ అవుతోంది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ లీడ్లో కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగిల్ ఫిబ్రవరి 9న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. దీంతో ఈ మూవీ టికెట్ రేట్స్పై ఈ మూవీ మేకర్స్ ఓ మంచి డెసిషన్ తీసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. టికెట్ రేట్ 295 రూపాయలు కాకుండా 200 రూపాయలతో నార్మల్గా వెళ్ళాలని ఈగల్ మేకర్స్ థింక్ చేస్తున్నారట. యాత్ర 2 టికెట్స్ అమ్ముడుపోవడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్పై సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరని, రాజన్న జగనన్న స్థాయిని తగ్గించలేరని, యూఎస్ఏలో 10,000 టికెట్లు అమ్ముడయ్యాయని, 2 రోజులు ఆగితే ఈ సినిమా స్థాయి ఏంటో మీకే తెలుస్తుందని, యాత్ర సినిమాను కానీ జగనన్న జైత్రయాత్రను కానీ ఎవరూ ఆపలేరని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక జీవ జగనన్న రోల్లో యాక్ట్ చేస్తున్న యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న గ్రాండ్గా రిలీజ్ కానుంది. శోభా ధూళిపాల తెలుగు హీరోయిన్, బాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ తాజాగా హాలీవుడ్లో బంపర్ ఆఫర్ పట్టారు. యాక్టర్ అండ్ డైరెక్టర్ దేవ్ పటేల్ తెరకెక్కిస్తున్న మంకీ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేయడమే కాదు, తన రోల్ ఎవరి ఊహకు అందనట్టుగా ఉంటుందంటూ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఆ కామెంట్స్తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్, లెజెండరీ హీరో ధర్మేంద్ర డాటర్ ఇషా డియోల్ డైవర్స్ తీసుకున్నారు. 12 ఏళ్ల వివాహ బంధం నుంచి విడిపోతున్నట్టుగా మొహమాటం లేకుండా తాజాగా ఆమె మీడియాకు చెప్పారు. ఇక చాలా కాలంగా వీరి విడాకులకు సంబంధించిన వార్తలు బీ టౌన్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది వారసుడు లియోతో వచ్చిన విజయ్ 2024లోనూ 2 సినిమాలతో రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోడ్ సమ్మర్ తర్వాత విడుదల కానుంది. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్లో విజయ్ కమిట్ అయిన సినిమాను వెట్రిమారన్ తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.